చికెన్ బగారా కాంబినేషన్ అయిన రోజు ఫ్రెండ్స్, అదేందో కానీ పండుగ ఫీలింగ్ అనిపిస్తుంది తింటుంటే. సూపర్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ మానసని మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ముందుగా మన వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే నేను దమ్ చికెన్ తయారు చేయబోతున్నాను. దమ్ బిర్యానీ అయితే ఎలా తయారు చేసుకుంటారో అలాగే నేను దమ్ చికెన్ తయారు చేస్తా. అది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ పసుపు, ఉప్పు 1 స్పూన్, కారపొడి 2 స్పూన్లు. కారం కొంచెం ఎక్కువ ఉంటుంది అందుకే. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని దీనిలోనే ఒక 3 పచ్చిమిర్చి. ఒక్కసారి ట్రై చేశారనుకో మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో కట్ చేయకుండా మీరు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీనిలోనే కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేయాలి. ఇలా మిక్సీ వేసి ఒక అర్ధగంట పక్కకు పెట్టాలి. చికెన్ అనేది మంచిగా ఈ ఉప్పు కారం అనేవి మంచిగా పట్టుకుంటాయి. ఇలా ఈ దమ్ చికెన్ కూడా ఒక్కొక్క రకంగా తయారు చేస్తారు. నేనైతే నా స్టైల్లో చేస్తున్నా. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇలా మొత్తం చికెన్ అనేది మంచిగా కలవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేద్దాం. ఉల్లిగడ్డలు ఒక 4 వేసుకోవాలి. ఒక 4 ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి. అలాగే దాంట్లోకి మసాలాలు: బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, ఇలాచీలు, లవంగాయలు, మళ్ళీ బండ పువ్వు. ఈ మసాలాలు అయితే మనం పచ్చిగా దంచుకోవాలి. ఏం చద్దు, పచ్చిగానే ఉండాలి. పచ్చగా దంచుకుంటే అయిపోతుంది. ఇవైతే మనం ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ పోస్తున్నా. ఇప్పుడు బగారాకు 2-3 లవంగాయలు, ఒక 2 ఇలాచీలు, కొంచెం బండ పువ్వు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా. ఈ ఉల్లిపాయలు అనేది మనకు బాగా వేగాలి మంచిగా. ఉల్లిపాయ అయితే మనకి కొంచెం వేగాలి, ఎందుకంటే ఉల్లిపాయ ఎంత మంచిగా ఉడుకుతుందో దానితోట మనకు ఈ దమ్ చికెన్ అనేది టేస్ట్ ఉంటుంది. ఇంకా కొంచెం వేగాలి ఉల్లిపాయలు. నేను చేసినట్టు కనుక మీరు చేసిరనుకో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం అల్లం పేస్ట్ ఎక్కన్నా, చికెన్లో కొంచెం వేసినా కదా, ఉల్లిపాయలతో కొంచెం ఇలా మంచిగా కలుపుకోవాలి. కలిపెట్టిన చికెన్ ఉంది కదా, ఇదైతే దీనిలోకి వేస్తున్నా. ఇప్పుడు మంతం కలుపుకోవాలి. మంచిగా ఉల్లిపాయలు ఇవన్నీ మంచిగా పట్టుకునేలా కలపాలి. ఇలా ఇక్కడిగా మనకు పసుపు కారం ఉప్పు అన్నీ అనేది ఇవన్నీ వేసినాం కదా. ఇప్పుడు మనకైతే ఏం వేయాల్సిన అవసరం ఉండదు. చికెన్ అయితే గోలియాలి మంచిగా. ఇలా మధ్య మధ్యలో అయితే కలుపుకోవాలి, ఎందుకంటే చికెన్ అనేది అడగంటుంది. చికెన్లో వాటర్ అనేది రిలీజ్ అయ్యాక మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే చూడండి చికెన్ అనేది మంచిగా మనకు వేగింది. ఇప్పుడే వాటర్ అనేది రిలీజ్ అయింది. ఇంకా కొద్దిగా ఉడికిన తర్వాత వాటర్ అనేది పోసుకోవాలి. ఇప్పుడైతే వేయదు వాటర్. ఇప్పుడైతే వాటర్ పోస్తున్నా. వాటర్ అయితే ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ అన్నీ మనకు మళ్ళీ ఉడికి దగ్గరికి రావాలి. ఇలా మనకు ఇంకో పొయ్యి మీద అయితే చికెన్ ఉడుకుతుంది. ఈ పొయ్యి మీద అయితే నేను బగారా తయారు చేస్తున్నాను. ఇలా దమ్ చికెన్ అనుకున్నప్పుడు ఇలా బగారా అనుకున్నాం అనుకో మనకు బిర్యానీ లాగానే ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే నెయ్యి వస్తున్నా. ఒకవేళ మీ దగ్గర ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు, ఇష్టం. బగారాకు బిర్యాలు లవంగాయలు అవన్నీ, బండపువ్వు, ఇప్పుడు పచ్చిమిర్చి, ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్. ఏదేమైనా బగారా రైస్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు, అందరికి ఇష్టం ఉంటుంది. బగారా రైస్ అనుకొని చికెన్ అనుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చికెన్ అయినా మటన్ కానీ పిల్లలు కూడా ఇష్టపడి తింటారు, అంత బాగుంటుంది కదా. 2 గ్లాసుల బియ్యానికి అయితే 4 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నా. ఎసరు పోసుకొని ఇప్పుడు మరిగేటప్పుడు రైస్ వేసుకుంటే మనకు సరిపోతుంది.
ఇప్పుడు మనకైతే సాల్ట్ వేయలేదు కదా, ఒక స్పూన్ అయితే ఉప్పు వేస్తాను, కొద్దిగా అలాగే కొత్తిమీర మంచిగా వేసారు. మరినాకైతే రైస్ వేద్దాం. చికెన్ అయితే మనకు కొంచెం దగ్గరికి వచ్చింది, ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. ఇది ధనియాల పొడి ఇస్తాను నేను. ఇలా ఇంకా కొంచెం మనకు దగ్గరికి రావాలి, గ్రేవీలాగా చిక్కగా. అలాగే మనం దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేస్తా. మనం దంచుకున్న మసాలా ఇది మంచిది దగ్గరికి అయితే వస్తుంది. చికెన్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దింపుకుంటే ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే మనకు రెడీ అయింది. ఇలా చూడండి, ఇలా ఇలా దగ్గరికి రావాలి. ఒక పక్క అయితే మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది, ఇంకో పక్క అయితే ఎసరు మరుగుతుంది. ఇప్పుడు దీనిలోకి నానబెట్టుకున్న రైస్ అయితే వేస్తున్నా. ఇప్పుడైతే మనకు కొత్తిమీర వేసుకుందాం. కొంచెం అన్నం అనేది ముగలాలి, వేసి మూత పెట్టేస్తే అయిపోతుంది. చూడండి మనకైతే కర్రీ రెడీ అయింది, ఇక్కడ రైస్ రెడీ అయింది.